హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. స్వీట్స్ చేయాలనుకున్నప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా ఎలాంటి షుగర్ని వాడకుండా చాలా హెల్దీగా మన శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే విధంగా పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే పల్లీల అటుకుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్ వరకు అటుకులను వేసుకోండి. అటుకులు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 to 3 మినిట్స్ వరకు అటుకులను బాగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ప్యాన్లో జీడిపప్పు బాదం పలుకులను కలుపుకుని 1/2 కప్ వరకు వేసుకోండి. జీడిపప్పు పలుకులు బాదం పలుకులు కూడా దోర బంగారు రంగులోకి మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ప్యాన్లో 1 కప్ వరకు పల్లీలను కూడా వేసుకోండి. పల్లీలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పల్లీలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇవి చల్లారాక పల్లీల పొట్టంతా కూడా తీసేసుకుని ఉంచుకోండి. డ్రై మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న 1 కప్ వరకు అటుకులను వేసుకుని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. సేమ్ మిక్సీ జార్లో 1 కప్ వరకు మనం ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకుని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసి సేమ్ ప్లేట్లో వేసుకోండి. జీడిపప్పు పలుకులు బాదం పలుకులను కూడా వేసుకుని మెత్తని పౌడర్ కింద కానీ కచ్చా బచ్చాగా కానీ మీకు నచ్చినట్టు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని కూడా ప్లేట్లో వేసుకోండి. ఒక గిన్నెలోకి 1.5 కప్ వరకు బెల్లాన్ని తురుముకుని వేసుకోండి. 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. పాకం ఏమి రానవసరం లేదండి. బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు బాదం పప్పు పలుకులను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. జీడిపప్పు బాదం పప్పు పలుకులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరి పొడి కూడా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 5-6 ఇలాచీలను మెత్తని పౌడర్ కింద దంచుకొని 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక బెల్లం నీళ్ళను ఒక స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని ఎలాంటి ఇసుక లేకుండా బెల్లం వాటర్ని వేసుకోండి. బెల్లం నీళ్ళను ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా బాగా బాయిల్ అయ్యి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న అటుకులు పల్లీలు మరియు జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని వేసుకోండి. వేసుకున్న అటుకులు పల్లీలు జీడిపప్పు బాదం పప్పు పౌడర్ అంతా కూడా బెల్లం నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా బెల్లంలో బాగా వేసుకున్న పదార్థాలన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా ప్యాన్ నుండి వదులుతూ ఈ విధంగా వచ్చేలాగా కలుపుతూనే ఉండండి. అస్సలు మధ్యలో స్టాప్ చేయకండి, కలుపుతూనే ఉండండి. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే ప్యాన్ని వదలడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా ఎప్పుడైతే మన పల్లీల అటుకుల లడ్డు మిశ్రమం అంతా కూడా ప్యాన్ని వదిలేసి ఆయిల్ పైకి తేలుతుందో, అదేవిధంగా మంచి సువాసన వస్తుందో అప్పుడు మనం లడ్డూలు చుట్టుకునే విధంగా టెక్స్చర్లోకి ఈ అటుకులు పల్లీల మిశ్రమం అంతా కూడా మారాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వండి.
ఈ విధంగా పూర్తిగా చల్లారాక మీకు నచ్చిన సైజులోకి, షేప్లోకి రౌండ్గా లడ్డూల కింద చుట్టుకోండి. పల్లీలు మరియు అటుకులు మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, న్యూట్రిషన్స్ మరియు ఎంతో బలాన్ని ఇస్తాయండి. అదేవిధంగా బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా హెల్తీగా, టేస్టీగా ఎలాంటి షుగర్స్ని వాడకుండా బెల్లంతో ఈ పల్లీల అటుకుల లడ్డూను తప్పకుండా ఒకసారి చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.